ఇక్కడికి సంక్రాంతి కదా చెల్లియా దుల్వలేదులని లేచంగిలో లాగా ఇంకా మా మమ్మీ వాళ్ళు రాలేదు. 5కి ట్రైన్ అయితే 4కి స్టార్ట్ అయితే ఇలాగే ఉంటుంది. మళ్ళీ పడుకుందాం ప్లాన్ చేస్తాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఇప్పటికి కుదిరిందండి. బ్యాగులు ఉన్నాయండి. సో మా ఆయన మా పెద్ద డాడీ అండ్ చేపల పులుసు. వారాహి అమ్మవారి టెంపుల్ కి వచ్చాను. ఇక్కడే ఏదైనా చెట్టు కింద పడుకోవాలని ఉందన్న. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మిసెస్ ఏకారి. ముందుగా అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో ఏంటి అంటే మేము సంక్రాంతికి కాకినాడ వెళ్తున్నాం అండ్ మేము ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ట్రావెల్ అయ్యాం హైదరాబాద్ నుంచి అనేది మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాం. ప్రజెంట్ అయితే మేము ఆల్రెడీ రాజమండ్రి వచ్చేసాం. అసలు రాజమండ్రి ఎందుకు వచ్చాం, కాకినాడ ఎందుకు వెళ్ళలేదు అన్ని మీకు ఈ బ్లాగ్ లో తెలిసిపోతాయి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో చూసారు కదా ఇంత హడావుడ్ టెన్షన్ పడి వచ్చేసాము. నేను కాదు, మేము మామూలుగా వచ్చాం. ఇది నార్మల్ ట్రైన్ కాదు, వందే భారత్. సో ఏంటది దుల్వలేదులని లేచంగిలో లాగా ఆ సినిమా సీన్ లో ఇవన్నీ ఇక్కడ కుదరవు. డోర్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. టైంకి క్లోజ్ అవుతాయి, 20 నిమిషాల ముందు క్లోజ్ అవుతాయి. అవును, అంటే మేము వచ్చేసాం ఇంకా మా మమ్మీ వాళ్ళు రాలేదు. చూడాలి, అదే చూస్తున్నాం. వచ్చేసాం అన్నారు. చెప్పండి సంగతులు ఏంటి? 5కి ట్రైన్ అయితే 4కి స్టార్ట్ అయితే ఇలాగే ఉంటుంది. 4కి కూడా కదా, 4:15 4:15కి. ఏమండి, గుడ్ మార్నింగ్ అండి. నిద్ర సరిపోయిందా? సరిపోలేదు యాక్చువల్గా. సరిపోదు, 3 గంటలు లెగుస్తుంది. మీకు టిఫిన్ చూపిస్తా. టిఫిన్ వచ్చేసి ఉప్మా, వడ, సాంబార్, చట్నీ అండ్ కప్ కేక్ అండ్ పెరిగింది ఇచ్చాడు. మాకు ఇంకా అర్థం కాలేదు. సో ప్రశాంతంగా తినేసి రెస్ట్ తీసుకుంటున్నావా? మళ్ళీ పడుకుందాం ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ 1 గంటలో విజయవాడ వస్తుంది. ఏం చేయాలి మనం? సీట్స్ మారాలి. టాస్క్ ఒక రియల్. అదేం బుక్ చేయడం, విజయవాడ వరకు ఒక సీట్లు, విజయవాడ నుంచి ఇంకో సీట్లు. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికి? సంక్రాంతికి వెళ్తున్నాం. అది కూడా ఇక్కడికి ఆంధ్ర సైడ్. అంటే ఎంత డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీమ్స్లో కూడా నాగార్జున సినిమా ఉంటుంది కదా, మొదటి సినిమా, చెలియా అని చెప్పి పట్టుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నారని మీమ్స్ పెడుతున్నారు. సో అంత డిమాండ్ ఉన్నదానికి మరి అలాగే చేయాలి కదా. సో ఎలా చేసామంటే బుకింగ్ ఇక్కడ నుంచి విజయవాడ వరకు ఒక సీట్, విజయవాడ నుంచి అంటే ఇక్కడ ఆ ప్లేస్లో ఖాళీ అవుతారు, ఇక్కడ ఫిల్ అవుతారు కదా. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ షూటింగ్లో కలుద్దాం. సో ఇప్పుడు స్టేషన్ రాబోతున్నాం, ఇప్పుడు మారాలి. సో విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు కరెక్ట్గా 3 నిమిషాలు ఉంది. అవునా? సో 5 మినిట్స్ 3 మినిట్స్ అలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఫాస్ట్గా కదా లోపల నుంచి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఈ గేట్స్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. సో అందుకే ఇది ఒక స్టేషన్. సో మేము రాజమండ్రి అయితే వచ్చేసాం. యాక్చువల్గా రాజమండ్రి కాకినాడ వెళ్ళకుండా రాజమండ్రి రావడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఇవాళ ఈవినింగ్ వాడపల్లి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం. అండ్ రేపు రాజమండ్రి నుంచి డైరెక్ట్ అన్నవరం వెళ్ళిపోతాం. అక్కడ నుంచి దర్శనం అయ్యాక అప్పుడు కాకినాడ. సో ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ కాకినాడ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇదంతా ఎందుకు. నిజం చెప్పాలంటే మాకు టికెట్స్ కూడా దొరకలేదు. సో రాజమండ్రి వరకే దొరికింది. సో మేము సరే ఎలాగో వాడపల్లి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం అనమాట. సో కొంచెం ఇప్పుడే తిన్నాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వాడపల్లి. సో మేమైతే రెడీ అయిపోయాం. మమ్మీ రెడీ అయిపోయావా? సో ఇప్పుడు వాడపల్లికి స్టార్ట్ అవుతున్నాం. 1 అవర్ చూపిస్తుంది. లెట్స్ గో. ఇప్పుడే వాడపల్లికి స్టార్ట్ అయిపోయాం. మాకు 1 అవర్ చూపిస్తుంది మేము ఉన్న ప్లేస్ నుంచి. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఏమున్నాయి బేబీ? పూల మొక్కలు. ఎస్. సో పూల మొక్కలు అంటే ఇక్కడ చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది, కడియం. సో మొత్తం దారంతా అసలు భలే ఉన్నాయి. చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడే రావులపాలెం వచ్చాం. యాక్చువల్గా రావులపాలెం రాదు కదా, ఫస్ట్ వాడపల్లి వస్తుంది కదా.
సో ఇప్పుడే రావుల పాలెం నుంచి క్రాస్ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఇంకా 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం. ఆడపల్లి దగ్గరికి అయితే వచ్చేసాం. ఏం లేదు, జస్ట్ చూడడానికి సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పి ఆగాం. కొంచెంసేపు ఈ నేచర్ ఎంజాయ్ చేసి ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోదాం. నేచర్ ఎంజాయ్ చేస్తే గుడి మూసేస్తారు. దర్శనానికి వెళ్ళిపోదాం. పచ్చటి పొలాలు భలే ఉంది అసలు, బ్యూటిఫుల్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా ఫేమస్ అండ్ చాలా బ్యూటిఫుల్. గోదావరి పక్కన ఉంటుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఇక్కడ 7 వారాలు చేస్తారు, చాలా నమ్మకంగా వాళ్ళ కోరికలు తీరుతాయి అని చెప్పి. సో నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను అండ్ ఇప్పటికి కుదిరిందన్నమాట. మామూలుగా శనివారాలు చాలా రష్ ఉంటుందంట. సో మేమైతే వీక్ డేస్లోనే వెళ్ళాం. సో మేము వెళ్ళిన టైంకి అంత రష్ ఏం లేదు. అండ్ సంక్రాంతి డెకరేషన్స్ కూడా జరుగుతాయి. నాకు తెలిసి సంక్రాంతికి అయితే చాలా రష్ ఉండబోతుంది. నెక్స్ట్ మేము వెళ్తుంది ద్వారపూడి. సో ఇందాకలా రాజమండ్రి నుంచి వచ్చిన రూట్ వేరు. సో ఇప్పుడు మేము ద్వారపూడి మీదుగా మేము రాజమండ్రి వెళ్ళిపోతాం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్, ఆంధ్ర శబరిమల అని కూడా అంటారు. ఈ టెంపుల్ లో అయ్యప్ప స్వామి ఒకటే కాదు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, గణేష, దుర్గామాత, ఇంకా మొత్తం అన్ని టెంపుల్స్ ఉన్నాయి అనమాట. ఈ టెంపుల్ కి వస్తే అన్ని దేవుల్ని దర్శించుకున్నట్టే. నేనైతే ఈ టెంపుల్ కి చాలా సార్లు వచ్చాను, కానీ మా ఆయన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చాను. మమ్మీ హాయ్. సో ఇప్పుడు రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయాం. అండ్ మా రూమ్ వెకేట్ చేసి ఎదురుగానే మహాకాళేశ్వర టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అది. ఉజ్జయిన్ తర్వాత అక్కడే ఇదేంటి చిదాభస్మంతో అభిషేకం చేస్తారు. సో అక్కడ దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నవరం వచ్చే దగ్గరలో ఉన్నాం. అన్నవరం అయితే వచ్చేసాం. అన్నవరంలో మేము వ్రతం చేయించుకోబోతున్నాం. 10 o'clock స్లాట్ అన్నారు కదా. సో ఆల్రెడీ టైం అయిపోయింది, 9:50 అయిపోయింది. సో మా వ్రతం ఇప్పుడే పూర్తయింది. మా ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. మా వ్రతం అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ టు కాకినాడ. పిఠాపురంకి వెళ్తున్నాం. అండ్ ఆన్ ది వేలో ఇక్కడ కత్తిపూడి దగ్గర సత్యమ్మ తల్లి అమ్మవారిది టెంపుల్ ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ నుంచి పిఠాపురం వెళ్ళిపోతాం. మేము ఖచ్చితంగా కాకినాడలో ఉన్నప్పుడు ఈ గుడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము వచ్చేసింది పిఠాపురం టెంపుల్ కి అయితే వచ్చాం, కానీ టెంపుల్ క్లోజ్ ఉంది, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ అవుతుందంట. సో అందుకే బయట నుంచే దండం పెట్టేసుకున్నాం. ఏమండి ఏం కావాలి? అక్కడ జొన్నపోతు మొహం అంత బొట్లు. సో జొన్నపోతు తింటారా? ట్యాగులు ఉన్నాయండి. ఉడకబెట్టినా పచ్చి ఉన్నాయమ్మా, కాల్చిన ఉన్నాయమ్మా పంపడం. సో మా ఆయన కోసం జొన్నపోతు కాకుండా ఇంకోటి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? తేగలు. సో ఇప్పుడు మేము పిఠాపురంలో దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే టెంపుల్ క్లోజ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఫైనల్గా కాకినాడ వెళ్తున్నాం. ఇప్పుడు దాకా అసలు ఆ సంక్రాంతికి కాకినాడలో కాకుండా, అంటే భోగి ఇదంతా మేము రాజమండ్రిలో అది జరుపుకున్నాం. సో ఇప్పుడు కాకినాడ వెళ్ళిపోతున్నాం. ఎలా ఉందండి? తెలుసా, ఈ టేస్ట్ ఓన్లీ పిఠాపురంలో కార్న్కి ఆ టేస్ట్ ఉంటుంది. ఎందుకో తెలియదు. ఎందుకంటారు? నీకే తెలియదు, నాకేం తెలుసా. ఇప్పుడు మా ఫేవరెట్ ప్లేస్ సుబ్బయ్య హోటల్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మేము సుబ్బయ్య హోటల్కి వచ్చేసాం. సో కాకినాడలో చాలా ఫేమస్ అనమాట. నాకు ఇక్కడ స్పెషల్గా పునుగుల కర్రీ అండ్ బూర్లు చాలా ఇష్టం. అండ్ మా సాయమ్మకి తెలిస్తే చంపేస్తుంది, కాకినాడ వచ్చి ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చారా అని. సో ఇంటికి వెళ్తే ఎలాగో హోటల్కి పంపరు, అందుకోసమని ఇక్కడ కొంచెం తినేసి అన్నవరంలో వ్రతం అయిపోయిన తర్వాత ఇప్పుడు మా సాయి మమ్మీ, అంటే మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా కూర్చున్నాం. ఒకసారి వాళ్ళందరినీ చూపించేస్తా. సో మా ఆయన, మా పెద్ద డాడీ, మా అన్నయ్య అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
వీళ్ళేమో తింటున్నారు. హాయ్ సాయి మమ్మీ. సో మా చిన్న అంకుల్ ఇంకా రాలేదు, వచ్చాక మా చిన్న అంకుల్ని కూడా పరిచయం చేస్తా. అండ్ మా ప్రశాంత్ అన్నయ్య, మా సుమ్మక్క వాళ్ళు. సో మేము ఇక్కడి నుంచి యానం స్టార్ట్ అవుతాం. యానం ఎందుకు వెళ్తున్నాం? యానం కూడా కాదు, యానం దాటిన తర్వాత మురమల్ల విలేజ్కి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మీరు లక్ష్మీ నివాసంలో మా డాడీ క్యారెక్టర్ ఉంటారు, రాజ్బాబు గారు. సో ఆయన వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈ సంక్రాంతి రోజు అక్కడ ఏం జరగబోతుందో కూడా చూసేద్దాం. లెట్స్ గో. సో వీఆర్ ఆన్ ది వే టు యానం. ఎలా ఉంది మా కాకినాడ? మురిమల్ల. ఎలా ఉంది మా కాకినాడ? అబ్బా చూపిస్తాను, ఇంత బాగుంది, పచ్చటి పొలాలు. అసలు ఏమో అంటే ఒక రకమైన ఫీల్. మా ఊరనో ఏమో తెలియదు కానీ ఎక్కడ చూసినా మా పవన్ కళ్యాణ్ ఫోటోలు, ఆ ఫీల్ వేరు ఉంటుంది. సో అందువే ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం. ఇప్పుడే యానం బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నాం. ఇప్పుడే మురమల్ల ఎంటర్ అయ్యాం. ఎస్, ఇంకెంతసేపు? 5 minutes. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఓ హ్యాపీ సంక్రాంతి ఫ్రమ్ మన్సంతనమేనా సార్? లేదు, లక్ష్మీ నివాసం. ఇప్పుడే ఇంటికి వచ్చాం. చూడండి ఎంత క్యూట్ ఉన్నారో. సో ఇక్కడ 2 డాగ్స్ ఉన్నాయి అండ్ ఇలాగే బయట కూడా 2 డాగ్స్ ఉన్నాయి. అదైతే ఎంతో పెద్దగా ఉందో ఆ డాగ్ అయితే. ప్రశాంతంగా రైన్స్ ఉంటుంది. అసలు నాకు కళ్ళు కనబడుతున్నాయి బేబీ. సాఫ్ట్ ఉందా? అసలు హెయిర్ కట్ చేయించట్లేదు. పద. కొరదనం బాలేదా? నేను తెగనిచ్చినట్టున్నా. నీ దగ్గరే ఉంటుంది. తుమ్ముతుందా? అమ్మాయి అబ్బాయా? మా ఆయనకి లైన్ వేస్తున్నావా? చూడు. సో నాకు ఇక్కడ 2 బెస్ట్ ఫ్రెండ్స్ దొరికినాయి. అంటే ఇంకో 2 కూడా ఉన్నాయి కానీ మరి బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అవి. ఇంటి పక్కనే కోడి పందాలు చూడడానికి వెళ్తున్నాం. హేమంత్ బాబు, హేమంత్ వెజ్జీ. ఇది చిట్టు ముత్యాల బిర్యానీ, ప్రాన్స్ కర్రీ అండ్ చేపల పులుసు, నాటుకోడి కర్రీ, ఇంకా ఇదేంటి గుమ్మడికాయ పులుసా? గుమ్మడికాయ పులుసు. ఇది సో మేము ఇలా నాన్ వెజ్ తింటుంటే హేమంత్ మాత్రం వెజ్ తింటున్నాడు. బాగుందా? అదిరిపోయింది అసలు. ఒకసారి చూడండి నేచర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నిజంగా మాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో. ఆ పొలాలు, పచ్చటి పొలాలు, ఈ వాసన. అందులో ఇప్పుడు ఫుడ్ కూడా బాగా తిన్నాం కదా. ఈ క్లైమేట్ కి ఇక్కడే ఏదైనా చెట్టు కింద పడుకోవాలని ఉండాలి. ఒక ఉయ్యాలు వేసుకొని ఇద్దరు పడుకోవాలని ఉంది. ఇంకా లాస్ట్ డే మీరు మినీ బ్లాగ్ లో చూసే ఉంటారు, వారాహి అమ్మవారి టెంపుల్ కి వచ్చా అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ కి వచ్చాక. మధ్యలో సంక్రాంతి వస్తారు కదా, సో అందుకని లాస్ట్ ఇయర్ అయితే ఇంకా దీని గురించి మన చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా చాలా మంది తగ్గిందని చెప్పాలి. చాలా పాజిటివ్, చాలా హ్యాపీగా. సో మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. సో మీ సంక్రాంతి ఎలా జరిగిందో కామెంట్ అండ్ లెట్ us know.